జగన్ పై ఉచ్చు బిగించేందుకు సన్నాహాలు ముమ్మరమవుతున్నాయి. ఓవైపు హైకమాండ్, మరోవైపు సీఎం రోసయ్య తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే యువనేతను మానసికంగా దెబ్బతీసేందుకు వ్యూహాలు బలపడుతున్నట్టు తెలుస్తోంది. వైఎస్ హయాంలో సొంత మనుషులుగా మెలిగిన కీలక అధికారులపై రోసయ్య ప్రభుత్వం వేటు వేస్తూ పోతోంది. వైఎస్ ఆప్తుల మైనింగ్ అనుమతుల రద్దును చూస్తుంటే జగన్ పై మానసికంగా దాడి జరుగుతోందనే అనుమానాలు బలపడుతున్నాయి. అధిష్టానంతోనూ ఇటు రోసయ్య ప్రభుత్వంతోనూ ఢీ అంటే ఢీ అంటున్న జగన్ పై ఉచ్చు బిగించే పని ముమ్మరమైంది. వ్యూహాత్మకంగా అధిష్టానం అడుగులు వేస్తుంటే చాప కింద నీరులా రోసయ్య తన పని తాను చేసుకుపోతున్నారు. రోసయ్య ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలు జగన్ శిబిరాన్ని మానసికంగా దెబ్బతీసే యోచనను బలపరుస్తున్నట్టు స్పష్టం చేస్తోంది. తొలినాళ్లలో మెతక వైఖరి అవలంబించిన రోసయ్య ఇప్పుడు వైఎస్ కుటుంబానికి ఆప్తులైన అధికారులపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నాటి డీజీపీ యాదవ్ నుంచి మొదలుపెడితే నేటి బీపీ ఆచార్య వరకు రోసయ్యది ఒకటే వైఖరి. వైఎస్ హయాంలో కీలక శాఖల్లో ఉంటూ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈ అధికారులను అప్పటి ప్రభుత్వం అందలమెక్కించింది. ఇప్పుడు జగన్తో పెరుగుతున్న వైరంతో ఆయన వర్గీయులతో పాటుగా అధికారులపైన చర్యలు తప్పటం లేదు. వివాదాస్పదులైన డీజీపీ యాదవ్పై తొలివేటు వేసిన రోసయ్య మైనింగ్ వ్యవహారంలో అక్రమాలకు అండగా నిలిచిన రాజగోపాల్పై చర్యలు తీసుకుని తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. తాజాగా కడప ఎస్పీని మార్చే విషయంలో రోసయ్య తీసుకున్న నిర్ణయం జగన్ కు ఆగ్రహాన్ని తెప్పించింది. ఇవన్నీ ఇలా ఉంటే ఒకే రోజు ఇద్దరు అధికారులపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక అసలు ఉద్దేశం స్పష్టమవుతోంది. వైఎస్ హయాంలో టీటీడీ ప్రత్యేక అధికారిగా నియమితులైన ధర్మారెడ్డి అప్పటి ప్రభుత్వ పెద్దలకు వీర విధేయుడు. తరువాతి కాలంలో ఆయనపై ఎన్నో ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో ధర్మారెడ్డిని టీటీడీ బాధ్యతల నుంచి తప్పిస్తూ రోసయ్య నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ హయాం నుంచి ఈనాటి వరకు ఏపీ ఐఐసీలో ఒక వెలుగు వెలిగిన బీపీ ఆచార్య విషయంలోనూ రోసయ్య కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. ఆయనపై నేరుగా వేటు వేయకపోయినా ఏపీ ఐఐసీ బాధ్యతల నుంచి ఆయనను తప్పించారు. దీంతో పాటు జగన్ ఆర్థిక మూలాలపై అక్కడ అధిష్టానం దృష్టి సారిస్తే ఇక్కడ వాటి పునాదులను కదిలించే పనిలో రోసయ్య నిమగ్నమయ్యారు. జగన్ కుటుంబానికి అత్యంత ఆప్తులైన గాలి సోదరులకు చెందిన ఓఎంసీ మైనింగ్ పై సీబీఐ విచారణ కోరారు రోసయ్య. వైఎస్ అల్లుడు అనిల్ సారథ్యంలో మైనింగ్ నడుపుతున్న బయ్యారం గనుల వ్యవహారంలోనూ రోసయ్య వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తన చేతికి మట్టి అంటకుండా కేంద్రమే ఆ గనుల లీజులు రద్దు చేసేలా వ్యవహరించారు. రాజకీయంగా తన పట్టు బిగిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు రోసయ్య. త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందన్న సంకేతాలను ఇస్తూ వ్యూహాత్మకంగా తన బలం పెంచుకునే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. అదే సమయంలో జగన్ను మానసికంగా బలహీనుణ్ణి చేసే వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరో 3 రోజుల్లో ఓదార్పు యాత్రకు ముహూర్తం నిర్ణయించిన జగన్ ఈ ముప్పేట దాడి నుంచి ఎలా బయటపడతారో, ఎలాంటి అడుగులు వేస్తారో రోసయ్య సర్కార్ మరెటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.